హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాంటెడ్ హవర్. జిన్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది చాలా పవర్ఫుల్ నెగిటివ్ ఎనర్జీ. ముందుగా జిన్ గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియో ద్వారా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మొదట జిన్ గురించి అవగాహన ఉంటే కథ చాలా బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఒక అమ్మాయి నిజ జీవితంలో జరిగిన ఒక భయంకరమైన కథను తెలుసుకుందాం. జిన్ చేత బాధింపబడిన ఒక అమ్మాయి కథ ఇది. స్టోరీని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి. అప్పుడే మీకు స్టోరీ క్లారిటీగా అర్థమవుతుంది. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక కథ మొదలు పెడితే, జిన్ అనేది అరబిక్ పదం. దాని అర్థం అదృశ్య శక్తి. జిన్లు మనకు కనిపించరు, కానీ తమకు ఆకారం మార్చుకునే సామర్థ్యం ఉంటుంది. అన్నిటికన్నా శక్తివంతమైన ఆత్మలు జిన్నత్ అంటే జిన్. ఇస్లామిక్ గ్రంథం అల్ ఖురాన్ ప్రకారం మానవులు మట్టితో సృష్టింపబడ్డారు. జిన్లు నిప్పు, పొగ లేకుండా వెలువడే అగ్ని నుండి సృష్టింపబడ్డారు. జిన్లలో మంచి జిన్లు కూడా ఉంటారు. వారు ఎవరికీ కనిపించరు, ఎవరికీ హాని తలపెట్టరు. వారు అల్లానే నమ్ముతారు, నమాజులు చదువుతారు, ఖురాన్లు చదువుతారు. నమ్మడానికి కష్టంగా ఉన్న ఇదే నిజం. జిన్లు మనుషుల మధ్యన కాదు గాని అదృష్టానికి దూరంగా ఉన్న ప్రదేశాల్లో మానవులకు కనబడని రీతిలో నివసిస్తారు. ఉదాహరణకు పాడుబడ్డ ఇళ్ళు, శ్మశానాలు, పాత బావులు, అడవులు, గుహలు, సముద్రం, సరస్సుల సమీపంలో గాలిలో, స్థలంలో, మురికిగా ఉన్న మరుగుదొడ్లలో కూడా ఉంటాయి. వారి నివాస ప్రదేశాల్లోకి మనిషి తెలియకుండానే వెళితే జిన్ క్షోభ చెందొచ్చు. ఆవహించడం అంటే జిన్ ఒక మానవుని శరీరంలోకి ప్రవేశించి అతనిని కంట్రోల్ చేస్తాయి. మనుషులను ఆవహించడానికి కారణాలు: ఆకస్మికంగా వారి ప్రదేశంలో ప్రవేశించడం, మానవునిపై ప్రేమాభిమానంతో జిన్ ఆకర్షితుడైతే, మంత్రగత్తె బ్లాక్ మాజిక్ వల్ల ఒక వ్యక్తిపై ప్రతీకారం తీర్చేందుకు ఇతరులు పంపిన జిన్ అయితే, దురుద్దేశంతో మానవునికి హాని చేయాలనే ఉద్దేశంతో. అమ్మాయిలో వీక్గా ఉన్నప్పుడు జిన్ సులభంగా ఆవహిస్తుంది. ప్రత్యేకంగా జిన్ అల్ ఆషిక్ గురించి చెప్పాలి. ప్రేమలో పడిన జిన్. ఇది ఒక మనిషిపై మానసికంగా ఆకర్షితమై అతనిని, ఆమెను జుట్టుకు పట్టుకుంటుంది. వివాహ బంధాల్లో సమస్యలు తెస్తుంది. కొన్ని జిన్లు మానవులపై మానసికంగా ప్రేమ పెంచుకుంటారు. వారు ఆ వ్యక్తిని వేరొకరితో ప్రేమలో పడనివ్వరు, పెళ్లి కూడా చేయనివ్వరు. అలా చేసిన వారు భౌతికంగా జీవితాన్ని నాశనం చేసే వరకు వేధించగలరు. ఇలాంటిదే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ. అది 218వ సంవత్సరం. ఉదయం 6:15 అలారం మోగింది. మొహంపై ఓ సంతోషం, ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. దానితోనే ఒక్కసారిగా లేచిన నేను ఫేస్ నిండా టూర్ ఉత్సాహంతో కనిపిస్తోంది. బెడ్ మీద వేచి ఉంచిన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఒక్కొక్కటిగా సామాన్లు ఉత్సాహంతో హడావిడిగా విసురుతున్నాను. జ్యువెలరీ బాక్స్, బాడీ లోషన్, టూత్ బ్రష్, సన్ స్క్రీన్, ఒక్కటి కూడా మిస్ కాకూడదన్న ఉత్కంఠతో ఓ లిస్టు చూసుకుంటూ, పవర్ బ్యాంక్ పెట్టానా? ఓకే. కెమెరా ఛార్జ్ ఉంది కదా? హా, ఉంది. అమ్మా, నా క్యాప్ ఎక్కడ ఉంది అంటూ అరుస్తూ మొత్తం హడావిడి చేస్తున్నా. 4 ఫ్రెండ్స్ కలిసి ఈ టూర్ ప్లాన్ చేసుకున్నాము. నా పేరు అన్విత. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. హాలిడేస్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి టూర్ వెళ్దామని ప్లాన్ చేశాం. ఫ్రెండ్స్తో ఇది నా ఫస్ట్ టూర్. ఫైనల్గా విశాఖపట్నం దగ్గర బావికొండ బీచ్ వెళ్దామని డిసైడ్ అయ్యాం. అంతా సిద్ధంగా ఉంది. వాళ్ళు రాగానే కలిసి బయలుదేరాలి. బ్యాగ్ ప్యాకింగ్ పూర్తయింది. చేతిలో బ్యాగ్, మనసులో కొంచెం ఆందోళన మొదలైంది. ఫేస్లో అన్కంఫర్ట్. మెల్లిగా బ్యాగ్ బెడ్ పైన పెట్టి వాష్రూమ్కి వెళ్ళి వచ్చాను. అప్పుడే నాకు నెలసరి మొదలైంది. ఆ ఉత్సాహం మొత్తం నీరసపడిపోయింది. ఈ విషయం అమ్మకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా. అప్పుడే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. లాస్ట్ టైం ఫ్యామిలీ ట్రిప్ మా పొలానికి వెళ్దామనుకున్నాం. అప్పుడే నాకు నెలసరి రావడంతో అమ్మ నాతో ఇలా అంది: ఇప్పుడు నువ్వు ఈ ట్రిప్కి రావద్దులే. అలాంటి టైంలో బయట తిరగడం మంచిది కాదు. ఈ టైంలో బాడీ బలహీనంగా ఉంటుంది.
ఒకవేళ చెడు ప్రదేశాలు ఉంటే దుష్టశక్తుల ప్రభావం ఉంటుంది అని చెప్పింది. ఎంత బ్రతిమాలినా నన్ను మాత్రం తీసుకొని వెళ్ళలేదు. అందుకే ఈసారి ఈ విషయం చెప్పకూడదని నిర్ణయించుకున్నా. ఈసారి చెప్తే ఖచ్చితంగా టూర్ వద్దనే అంటుంది. ఇప్పుడు నేను ఎంత బతిమాలినా అస్సలు పంపించదు. చెప్పకపోవడమే మంచిది అనుకున్నా. ఫ్రెండ్స్ అంతా మా ఇంటికి వచ్చారు. కలిసి టిఫిన్ చేసి బయలుదేరాము. బస్సు నుండి బస్టాండ్కి చేరుకొని బస్ క్యాచ్ చేసుకొని ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం రీచ్ అయ్యాం. అక్కడి నుండి 5 గంటలలో విశాఖపట్నంకైతే చేరుకున్నాము. బీచ్ దగ్గర ఉన్న ఒక హోటల్ రూమ్ తీసుకున్నాము. వెళ్ళేసరికే కాస్త అలసట నీరసంగా అనిపించింది. నలుగురం కాస్త ఫ్రెష్ అయ్యి ఒక అరగంట రెస్ట్ తీసుకొని బీచ్ వ్యూ చూద్దామనుకున్నాము. ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని తర్వాత స్ట్రీట్ సైడ్ షాపింగ్ చేసుకున్నాం. అక్కడే టైం మొత్తం గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని 10 గంటలకి స్టార్ట్ అయ్యాం. అక్కడి నుండి అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసుకున్నాం. సాయంత్రం 5కి బీచ్ వ్యూ బాగుంటుందని అక్కడికి వెళ్ళాం. అక్కడ సరదాగా నీళ్ళల్లో ఆడుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి ఫోన్లో పిక్స్ దిగుతుండగా అప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ ఎవరిదో కాదు, నా బాయ్ ఫ్రెండ్ సతీష్ కాల్ చేశాడు. చాలాసేపటి నుండి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళాను. బీచ్ సైడ్ పెద్ద చెట్లు ఉన్నాయి. అక్కడికి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాను. కొంచెం ముందుకెళ్ళాక ఒక్కసారిగా చాలా నెమ్మదిగా దగ్గరగా నా చెవి దగ్గర నుంచి ఒక శ్వాస వచ్చిందంతే. ఎవరో గట్టిగా వాసన పీలుస్తున్నట్టు, ఊపిరి పీల్చిన మెడపైన గాలి వదిలినట్టు అనిపించింది. ఏదో చెడు వాసన, ఏదో కాలిపోయిన పచ్చి వాసన. వెంటనే నా శరీరం మొత్తం గడ్డ కట్టినట్టు అయ్యింది. వెంటనే వెనక్కి తిరిగి చూశా. ఎవరూ లేరు. కానీ నా చుట్టూ గాలి ఒక్కసారిగా గట్టిగా విరుచుకుపడినట్టు అనిపించింది. నా జుట్టు వెనక్కి ఎగిరిపోతోంది. శరీరం మొత్తం ఓ అవిశ్రాంతమైన అలజడి. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. ఒళ్ళంతా చెమటలు. అక్కడి నుంచి వెళ్దామని ముందుకెళ్ళాను. అప్పుడే నా చెయ్యి ఎవరో పట్టుకున్నట్లు అనిపించింది. గట్టిగా అరుచుకుంటూ అక్కడ నుండి పరిగెత్తాను. వెళ్ళి నా ఫ్రెండ్స్ దగ్గర భయపడుకుంటూ మొత్తం చెప్పాను. వాళ్ళు నన్ను చూసి నవ్వుకొని అదేమీ ఉండదులే అని చెప్పారు. అక్కడ నెక్స్ట్ 1 డే ఉండి తర్వాత రోజు చెక్అవుట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మొదలైంది అసలు కథ. ముందు 2 డేస్ బాగానే గడిచింది. తర్వాత రోజు స్నానానికని బాత్రూంకి వెళ్ళాను. ఎందుకో బాత్రూంలో నేను కాకుండా ఇంకా ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. వెన్నులో వణుకు పుట్టినట్టు అయ్యింది. నాలో ఏదో తెలియని భయం మొదలైంది. అది నీచపు వాసన. సడన్గా కళ్ళు తెరిచి చూశాను. కానీ ఎవరూ లేరు. కానీ నన్ను ఎవరో చూస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. భయంతో అమ్మా అమ్మా అని అడుచుకుంటూ త్వరగా స్నానం చేసి బయటకు వచ్చాను. ఆ రోజు రాత్రి టైం 2 గంటలు అవుతోంది. ఫ్యాన్ గాలి తక్కువగా వీస్తుంది. తల కింద నుంచి కాళ్ళ వరకు ఎవరో గాలి పీలుస్తున్నట్టు అనిపించింది. భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నాను. నా గదిలో నడుస్తున్న శబ్దం. ఎవరో నెమ్మదిగా నడుస్తున్నారు. అలానే నా బెడ్ దగ్గర ఆగారు. కళ్ళు తెరిచాను. ఒక భయంకరమైన ఆకారం. అది మగ పిశాచికి మానవ ఆకారం. కానీ అది మానవుడు కాదు. అతని పొడవు సాధారణంగా కాదు. ఏదో 8 అడుగుల కన్నా ఎక్కువగా ఉంటుంది. అతని శరీరం ఎముకలమయం. చర్మం పాడై నల్లగా పచ్చగా మాడిపోయిన మాంసంలా ఉంది. కొన్ని చోట్ల చర్మం పోయి లోపలి ఎముకలు బయటకు కనబడుతున్నాయి. ముఖం మీద 2 కళ్ళు మాత్రమే కనిపించాలి. కానీ అతనికి 4 కళ్ళు ఉన్నాయి. కానీ అది మగవాడి ఆకారం. పొడవుగా పొడవాటి చేతులు, నల్లగా మెరుస్తున్న కళ్ళు. చెవి దగ్గర నుంచి ఎప్పుడూ పాడైన మాంసం వాసన వస్తోంది. శరీరాన్ని చుట్టుముట్టిన దుర్గంధం గాలిలో. ఎవరైనా అతని దగ్గరకు చేరితే వెంటనే వాంతి వస్తోంది. అతని నోరు చాలా పెద్దగా తెరుచుకొని ఉంటుంది. దాన్ని తలుచుకోగానే ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఎందుకంటే అతని దవడ ఎడమవైపు పూర్తిగా విడిపోయి వేలాడుతూనే ఉంటుంది. అందులో బట్టల ముక్కలు, మీసాలు, మానవ మాంసపు అవశేషాలు అంటుకొని ఉంటాయి. ఆ భయంకరమైన ఆకారం నా ముందు నిలబడి ఉన్నాడు. గుండె ఆగినంత పనైంది. ఒళ్ళంతా చెమటలు పట్టిపోయింది. ఆ దృశ్యం చూడగానే నా నరాలన్నీ చితికిపోయినట్టు అయిపోయాయి. వెన్నులో వణుకు పుడుతుంది. ఆ రూపం నడుచుకుంటూ నా వైపే వస్తుంది. ఈ భయం అసలు నన్ను ఊపిరాడనివ్వడం లేదు.
ఆ మగపిశాచి గాల్లోకి ఎగిరి ఒక్కసారిగా నా ఛాతీ మీద కూర్చుంది. నా ఊపిరి ఆగినట్టుంది. ప్రాణం వెళ్తున్నట్లుంది. నా చేతులు కాళ్ళు కదలడం లేదు. అది నా మీద కూర్చొని నా ముఖం దగ్గరికి వచ్చింది. అదే వాసన, పాడైన మాంసం వాసన. నా ఒళ్ళంతా వాసన పీలుస్తుంది. నాలుకతో నా చేతికి నాకుతుంది. నీకింకా ప్రాణం అవసరం లేదు, నువ్వు నాతో వస్తున్నావు అని ఆ వికృత ఆకారం అంటుంది. నా గొంతుని పట్టుకున్నాడు. నా గొంతు ఒక్కసారిగా బిగుసుకుంది. నేను కేకలు వేయాలనుకున్నా ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు. అప్పుడే ఒక్కసారిగా ఓ వైపు గోడ మీద వేలాడుతున్న ఫోటో ఒక్కసారిగా కింద పడి పగిలిపోయింది. గొంతు నులిమి చంపాలనుకున్న ఆ ఆత్మ, ఆ శబ్దానికి అది ఒక్క క్షణం నిలిచింది. ఆ ముదురు రూపం నన్ను చూసి పైకి లేచి త్వరగా నన్ను గట్టిగా కొట్టింది. ఆ నొప్పికి నేను స్పృహ తప్పిపోయాను. నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు లేవలేదు. అప్పటి నుండి రోజు రాత్రి భయంకరమైన పీడకలలు వస్తూ ఉండేవి. చాలా భయంకరమైన కలలు వచ్చేవి. అవి గుర్తొచ్చినప్పుడల్లా ఊపిరి తీసుకోలేక స్ట్రెస్ పెరిగిపోయేది. నెక్స్ట్ డే నాన్నకు ఆఫీస్ పని మీద ఒక 5 డేస్ ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అమ్మ రూమ్లో ఒకటే నిద్రపోతుంది. రాత్రి వేళ అలాంటి భయంకరమైన కలలు వస్తే తట్టుకోలేక అక్కడి నుండి పరిగెత్తుకుంటూ అమ్మ వాళ్ళ రూమ్కి వెళ్ళి పడుకునేదాన్ని. ఒకరోజు అమ్మను లేపి జరిగిందంతా ఏడ్చుకుంటూ చెప్పాను. అమ్మ ఇవన్నీ నమ్ముతుంది. తనకు మూఢనమ్మకాలు కూడా ఎక్కువే. త్వరగా వంటగది నుండి ఉప్పు తెచ్చి దిష్టి తీసి పాడేసింది. ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదని బాగా తిట్టింది. ఆ రోజు రాత్రి అమ్మతోనే పడుకున్నా. కానీ రాత్రంతా నిద్ర పట్టలేదు. రాను రాను నా పరిస్థితి చాలా భయంకరంగా దారుణంగా మారిపోయాయి. ఒకరోజు మరీ దారుణంగా పరిస్థితి మారిపోయింది. నేనెప్పుడూ నాన్ వెజ్ తినను. ఎప్పుడూ వెజిటేరియనే. ఇంట్లో వండిన వాసనకు నాకు కడుపులో తిప్పేవి. అలాంటిది నేను ఒకరోజు డైనింగ్ టేబుల్ పైన కూర్చొని మటన్ మొత్తం ప్లేట్లో పెట్టుకొని కూర్చొని తింటున్నానంట. అది చూసి మా అమ్మకు నాకు ఏదో జరిగిందని కాస్త అర్థమైంది. ఒకసారి మా అమ్మ గమనించిన విషయం ఏమంటే, నాలో నేనే ఉర్దూలో మాట్లాడుకుంటున్నాను. అది చూసి మా అమ్మ చాలా భయపడిపోయింది. అసలు హిందీ భాష, ఉర్దూ భాష రాని నేను అంత స్పష్టంగా నాలో నేనే మాట్లాడుకుంటుంటే ఆ సంఘటన చూడ్డానికి చాలా భయంకరంగా కనిపించిందని అమ్మకు, నాకు ఏదో గాలి సోకిందని అమ్మకు చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకే ఇలా జరుగుతుందని ఎవరితో చెప్పుకోలేము. అలాగని కూతురి ప్రాణం మీదకి వస్తే ఏ అమ్మైనా ఊరుకుంటుందా? దానికి ఏదైనా పరిష్కారం చూడాలని మరుసటి రోజే మా అమ్మ పక్కింటి వాళ్ళకి చెప్పగా వాళ్ళు దర్గాకి వెళ్ళమని చెప్పారు. వాళ్ళు ముస్లిమ్స్, బాగా డబ్బున్న వాళ్లే. వాళ్ళు తరచుగా వెళ్ళే దర్గా అది. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్లకు ఫోన్ చేసి నా గురించి చెప్పారు. ఆ దర్గాకి వెళితే ఇలాంటి చెడుగాలులు వదిలిస్తారు అని చెప్పారు. మా అమ్మకు ధైర్యం చెప్పి పంపించారు. వెంటనే మా అమ్మ ఆ దర్గాకి వెళ్ళి జరిగిందంతా ఆ సాయిబుకు చెప్పింది. వారు ఒక బాటిల్లో దువా చేసిన నీళ్లు ఇచ్చారు. ఈ నీళ్లు మీ అమ్మాయితో తాగించి మిగిలినదంతా ఇల్లంతా చల్లండి అని చెప్పారు. ఒక తాయెత్తు కూడా ఇచ్చారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. రోజురోజుకి నా పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఎవరో నా రక్తం మొత్తం పీలుస్తున్నట్లు చిక్కిపోతున్నాను. ఒకరోజు అమ్మ పొద్దున్నే పూజ చేసి హారతి పళ్ళెంతో నా దగ్గరికి వచ్చింది. అప్పుడే నేను పళ్ళెం దూరంగా విసిరేశాను. గట్టిగట్టిగా భయంకరంగా ఒక మగవాడి గొంతులో అరుస్తున్నానంట. అభీ మై యహీ హూ, ఇస్సే లేకర్ హీ జాऊंगा, ఏ మేరీ హై, ఏ బదన్ మేరా హై. అంటే అర్థం, ఇంకా నేను వెళ్ళలేదు, దీన్ని తీసుకునే వెళ్తాను. అన్విత నాది, ఈ శరీరమే నాది. అన్వితని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళేదాకా నేను వెళ్ళను అని భయంకరంగా అరుస్తున్నాను. అమ్మ నాన్నకి అసలు ఏమవుతుందో అర్థం కావడం లేదు. అమ్మ నన్ను చూసి ఏడుస్తుంది. నాన్నకు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఎందుకు ఇంత వింతగా ప్రవర్తిస్తుంది అని అమ్మను అడిగారు. అమ్మ నాకు జరిగిందంతా నాన్నకు చెప్పింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. తమ కూతురు ఇలా మారిపోయినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అమ్మ వెంటనే వెళ్ళి ఆ దర్గాలో మంత్రించిన నీళ్లు కాస్త నాపైన చల్లింది. అప్పుడే నేను భయంకరంగా అరుస్తూ స్పృహ లేకుండా పడిపోయాను. నాన్న అప్పుడే దర్గాలో సాహెబ్కి కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా వివరించారు. అప్పుడే వారు, మీరు మీ అమ్మాయిని త్వరగా దర్గాకి తీసుకొని రండి అని చెప్పారు. అప్పుడే పక్కింట్లో ఉన్న అంకుల్ తన కారులో తీసుకెళ్లారు. నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళేటప్పుడు నేను అక్కడికి రానంటే రాను అని అరుస్తున్నానట. అయినా నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళారు.
ఆ తర్వాత దర్గాలో భక్తితో పనిచేసే పీర్లు చాలామంది సాహెబులు నా చుట్టూ కూర్చొని ఖురాన్ చదువుతున్నారు. దర్గాకే పెద్ద అయిన సాహెబ్ మౌలానా నన్ను చూసిన వెంటనే పెదవి కదిలించి బిస్మిల్లా అన్నాడు. ఆ మాట విన్న వెంటనే నా శరీరం వణకడం మొదలైంది. నాలో ఉన్న ఆత్మ గట్టిగా అరవడం మొదలెట్టింది. అంతే, మౌలానా తాలీం ప్రారంభించాడు. తన చేతిలోని తస్బీని బలంగా పట్టుకొని అరబిక్ దువాలు చదువుతూనే ఉన్నాడు. నేను అక్కడ ఒక్కసారిగా నేలపై పడిపోయాను. నా శరీరం నెమ్మదిగా గాలిలోకి ఎగరడం మొదలయ్యింది. నలుగురు మనుషులు పట్టుకున్నా కిందికి దించడం కష్టం అయ్యింది. నా నోరు నుంచి నల్లటి ద్రవం కారుతుంది. నా కళ్ళు మొత్తం నలుపుగా మారిపోయాయి. నా తలపైన చెయ్యి పెట్టి ఏవో మంత్రాలు చదువుతున్నాడు. కాసేపటి తర్వాత ఆ సాహెబ్ మా అమ్మ నాన్నతో, మీ పాప నెలసరి సమయంలో తిరగకూడని నిర్మానుష్యమైన ప్రదేశంలో తిరిగింది. మీ అమ్మాయి ఒంట్లో ఉన్నది ఒక మగపిశాచి, జిన్. మీ అమ్మాయిపై కోరికతో ఆ మగపిశాచి మీ అమ్మాయితో పాటు వచ్చేసింది. ఇదంతా మామూలు విషయం కాదు. అప్పుడే నేను మగవాడి గొంతుతో భయంకరంగా ఆ సాహెబ్ని తిడుతున్నాడంట. ఆ సాహెబ్ ఏదో దువా చదువుకుంటూ ఒక్కసారిగా నాపై ధూపం వేశారు. చంపపై గట్టిగా కొడుతున్నారట. అప్పుడు నేను ఏడ్చుకుంటూ, నన్ను వదిలేయి, నేను వెళ్ళిపోతాను, నన్ను ఏమీ చేయకు అని అరుచుకుంటూ స్పృహ తప్పి కింద పడిపోయానట. అప్పుడే వారి దువా చదివిన నీళ్లు తీసుకొని నన్ను తాగించారు. అవే కొన్ని నీళ్లు తలపై జుట్టు మొత్తం తడిపి నా చేతికి ఒక తాయెత్తు కట్టారట. ఈ తాయెత్తు 2 అమావాస్య రాత్రులు పోయేదాకా ఎట్టి పరిస్థితిలోనూ ఇది తీయకూడదని హెచ్చరించారట. ఇంకెప్పటికీ తిరిగి ఆ ప్రదేశానికి అస్సలు వెళ్ళకూడదని చెప్పారట. విన్నారు కదా, ఇది అన్విత లైఫ్లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. ఇది నిజ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్కి మీ వాల్యుబుల్ లైక్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ని ఇష్టపడుతున్నారు. అలాగే మా కోసం ఒక సబ్స్క్రైబ్ని మీ నుంచి ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని హారర్ స్టోరీస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని హారర్ వీడియోస్ చేసేందుకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.